ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి కొన్ని ఆచరణాత్మక ఒక 3 ప్రతిపాదనలు అయితే పెట్టదలుచుకున్నా. ఒకటి, నేను ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వీడియో చూసి వచ్చిన. ఆయన ఒకటే అంటున్నారు, విద్య కోసం నేను ఎన్ని డబ్బులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, మీరు నన్ను అడగండి, మీకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇస్తా. విద్యార్థులు చదువుకొని ప్రపంచంలో గొప్ప వాళ్ళుగా ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓలు కావడానికి ఏం అవసరమో విద్యార్థులు మీరు చదువుకుంటాం, మాకు డబ్బులు ఇవ్వండి అని నన్ను అడగండి, నేను ఇస్తా అంటున్నారు. మేము ఈరోజు జనగామ విద్యార్థి గర్జన్ నుండి, సాదిక్ ఫౌండేషన్ నుండి, అదేవిధంగా జనగామ విద్యార్థుల పక్షాన మేము ఒకటే కోరుకుంటున్నాం. సాదిక్ అలీ గారు 20% బడ్జెట్ అడిగారు. అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 20% అంటే 60,000 కోట్ల రూపాయలు. నాకు తెలిసి ఈ మాట రేవంత్ రెడ్డి గారు వినగానే ఆ అప్పుల చిట్టా అంతా ఇస్తా, మీరే పంచి పెట్టండి సార్ అని చెప్పేసి సాదిక్ అలీ సార్కి ఇస్తాడు. నాకు తెలిసి నా రాష్ట్ర బడ్జెట్ ఇంత ఉంది, నా అప్పులు ఇంత ఉన్నాయి, ఎంత పెట్టాలో చెప్పండి అని ఇస్తాను. నేను అవన్నీ అడగదలుచుకోలే. కానీ తెలంగాణలో 2వ ముఖ్యమంత్రి అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడా ఉందని చెప్పుకుంటున్నారు. ప్రజల కోసం విద్య కోసం పనిచేస్తా అని చెప్పుకుంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గత ప్రభుత్వము మీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉన్న స్కాలర్షిప్ లో ఒక 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలతోని కొన్ని లక్షల మంది విద్యార్థులు చదవలేక, కాలేజీలు నడపలేక, కాలేజీ యాజమాన్యాలు బాధపడుతున్నాయి. మీరు ఈ బడ్జెట్ లో ఆ ఒక్క 7,000 కోట్ల రూపాయలు కేటాయించండి. మిమ్మల్ని ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మళ్ళీ ఇంకేం అడగమిగా. ఒక్క 7,000 కోట్లు మీరు కేటాయించండి. ఎన్ని ధర్నాలు, ఎన్ని కాలేజీలు బంద్ చేసుకొని, లెక్చరర్ జాబ్ బంద్ చేసుకొని కూలీలకు పోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి పోవాలంటే మీరు విద్యకు డబ్బులు ఇస్తా అంటున్నారు, ఇవ్వండి, ఒక 7,000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఈ 7,000 కోట్లతోని తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజీలో ఉన్న విద్యార్థికి మీరు ఉచిత విద్య అందించినట్టే. మీరు ఒక్క ప్రతిపాదన ఈ బడ్జెట్ లో పెట్టండి. మీరు 23వ తారీఖు మీరు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ బడ్జెట్ మీద ఉందంటున్నారు. ఈ మాట మీ దగ్గరికి చేరాలని కోరుకుంటున్నా. ఈ బడ్జెట్ లో ఈ 7,000 కోట్లు పెట్టి మీరు తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్ వెంటనే, రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మనందరం ఒకసారి చప్పట్లతో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేద్దాం. ఇది ప్రధానమైన విద్యార్థులు బిచ్చమెత్తుకున్నారు స్కాలర్షిప్ కోసం. కళాశాలలు బంద్ చేసుకున్నాయి, ఎప్పుడు లేని ఉద్యమాలు చేసినాయి. అటువంటి పరిస్థితి నేను రానియ్యా అని ఈ ముఖ్యమంత్రి కనుక అనుకుంటే, ఇక్కడ నుండి మీరు జనగామ జనగర్జన్ నుండి పెడుతున్న ప్రతిపాదనకు మీరు ఈ బడ్జెట్ లో ఒక 7,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాలని చెప్పేసి మేము జనగామ విద్యార్థుల పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అంటే విద్యను కొనుక్కుంటున్నాం అంటున్నాం. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు, ప్రభుత్వ పాఠశాలలో చాలా నైపుణ్యం ఉన్న టీచర్లు ఉన్నారు, కానీ ప్రైవేట్ పాఠశాల కన్నా విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో అంటున్నారు. మేము ఇంకొక ప్రతిపాదన చేస్తున్నాం. మీరు ప్రతి ప్రభుత్వ హై స్కూల్లో దాదాపు 15 నుండి 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ ఉపాధ్యాయులకు మీరు నెలకు ఒక స్కూల్కే దాదాపు 15-20 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. మీరు అదే 15-20 లక్షల రూపాయలు పెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ కి ఒక బస్సు కేటాయించండి. ఒక బస్సు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఒక బస్సు కేటాయించండి. మీరు ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడున్న విద్యార్థులకు 3 ఎక్కువగా మీరు విద్యార్థుల ఎన్రోల్మెంట్ చూడగలుగుతారు. దాని ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా మీరు పూర్వ వైభవం చూడగలుగుతారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తెలంగాణలో 90% విద్యార్థులకు ఉచిత విద్య అన్నది ప్రభుత్వ పాఠశాల ద్వారా మీకు అందుతుందని చెప్పేసి మేము ఈ జనగామ విద్యార్థి గర్జన్ నుండి మేము ఒక ప్రతిపాదన చేస్తున్నాం. దానికి కూడా ఒకసారి చప్పట్లతో మనం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలియాలి. అదేవిధంగా మీరు ఇప్పుడు యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్లు అంటున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించండి. మీరు కొత్త
మీరు మంచి ఆలోచన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెట్టడం అన్నది ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచనని మీరు ఆచరణాత్మకంగా చూడండి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేరని బాధపడుతున్న క్రమంలో మీరు కొత్తగా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు పెట్టడం ద్వారా ఎక్కడి నుండి విద్యార్థులు వస్తారన్నది మీరు ఆలోచించండి. ఆల్రెడీ మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఇన్ని పాఠశాలలు ఉన్న తర్వాత మీరు మరొక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకురావడం అన్నది అది మనకు ఆచరణ సాధ్యమైందా, అది ఫిజబిలిటీ ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచించి మీరు ఆల్రెడీ ఉన్న పాఠశాలని ఇంటిగ్రేటెడ్ చేసి దానికి మీరు కేటాయిస్తా అన్న బడ్జెట్ను కేటాయిస్తే అది కరెక్ట్గా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము జనగామ విద్యార్థి గర్జన తరపున ఈ 3 ప్రతిపాదనలు తెలియజేస్తున్నాం. మీరు దయచేసి విద్యార్థుల బాగు కోసం విద్యకు ఎంతైనా మేము డబ్బిస్తామంటున్నారు కాబట్టి ఈ 3 ప్రతిపాదనలకు మీకు ఎక్కువ బడ్జెట్ ఏం కాదు. మీరు ప్రజెంట్ పెడుతున్న బడ్జెట్లోనే ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ ప్రతిపాదనలు మీరు అంగీకరించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, చివరిగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ అంటే మనం ఒక్కటే ఆలోచించాలి. ఈ రోజు కనుక మీకు ఒక ఫేర్వెల్ పార్టీ అయి ఉంటే మీరు పొద్దుటి నుండి సాయంత్రం దాకా తిండి తినకుండా ఇట్లనే కూర్చుందరు. కానీ ఈరోజు ఇది ఒక గొప్ప విద్యా వ్యవస్థను కాపాడడానికి ఇంత గొప్ప కార్యక్రమం నడుస్తుంది. అంటే మనం చదువుకున్న చదువు మనకి ఏం నేర్పిస్తుంది, ఏం ఇంగితం నేర్పిస్తుంది మనకు అంటే ప్రాధాన్యతలు ఒక ఎంజాయ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నామా, మనం ప్రభుత్వం అంటే వ్యవస్థ నిర్మాణం కోసం జరిగే కార్యక్రమాల్లో మన పార్టిసిపేషన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఇంతకు ముందుకే మన మాజీ ఎమ్మెల్యే గారు రాజన్న గారు ఒక మాట అన్నారు, చదువుకున్న వాళ్ళందరూ మేధావులని. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది మేధావులు ఉన్నారు? చదువుకున్న వాళ్ళందరూ తెలివిగల్లోళ్ళు అన్నారు. ఎంతమంది తెలివిగల్లోళ్ళు ఉన్నారు ఇక్కడ చెప్పండి. చూడండి, మన చదువు మనం ఎట్లా తయారు చేసింది. మనం తెలివైన వాళ్ళమని చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నాం మనం. అంటే ఒక్కసారి మనం ఇలా చదువుతున్నాం, మనం ఏ ఆత్మవిశ్వాసంతో చదువుతున్నాం అన్నది కూడా మీరు అందరు ఆలోచించాలి. సార్ చెప్పారు, రాజమౌళి సార్, అంబేద్కర్ లాగా ప్రతి ఒక్కరూ ఆ కసితో చదవాలి అని. అంబేద్కర్ లాగా చదవాలంటే అంబేద్కర్ దేశాన్ని మార్చిండు, దేశాన్ని ప్రపంచాన్ని మార్తా అని చెప్పేసి ముందుకొచ్చి ఆయన నా చదువుతోనే నేను దేశాన్ని మార్చడానికి గొప్పగా చెప్పుకుంటుండు. మీరు ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు ఒకటే చెప్పదలుచుకున్నా, దేశాన్ని మార్చేంత మీరు కసితో చదువుతారో లేదో కానీ మీ చదువు మీ ఇంటిని మార్చాలి. మీరే మీ ఇంట్లో లాస్ట్ పేదవారు కావాలి. కష్టపడి చదివిపిస్తున్నారు, ఆ కష్టానికి ప్రతిఫలం నేను మంచిగా చదివి నేను ప్రతి నెల 1 లక్ష రూపాయల జీతం సంపాదించే 1 లక్ష రూపాయలు సంపాదించే పని చేస్తాను, ఆ విధంగా చదువుతా అనే విధంగా చదవాలని మీ అందరికి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మాకు అవకాశం ఇచ్చిన సాదిక్ సార్ గారికి మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై జనగామ.